అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీ ప్రభుత్వ బడుల్లో అధ్వాన్నంగా మధ్యాహ్న భోజనం పథకం ఉంది అనేటువంటి విమర్శలున్నాయి. భోజనాన్ని తినలేక విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దేవుని చెరువు స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 3 నెలలుగా నాణ్యత లేని ఆహారం పంపిణీ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో చిన్నారుల వీడియోలు వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పాఠశాలను సందర్శించారు డీఈఓ చంద్రకళ. విద్యార్థులను తప్పుదారి పట్టించినట్లుగా స్కూల్ హెడ్ మాస్టర్ జాన్పై ఆరోపణలు వెలువెత్తాయి. హెడ్ మాస్టర్ జాన్ను సస్పెండ్ చేశారు డీఈఓ. స్కూల్లో భోజనం ఎలా ఉంటుంది? ఇవాళ రాగి జావ ఎలా ఉంది? ఉప్పుగా ఉంది. ఎన్రోల్మెంట్ జరుగుతుంది ఎట్లా మీకు? మరి మీరు మీ హెచ్ఎం గారికి చెప్పారా? మీకు ట్రైనింగ్ నేర్పిస్తున్నారంట. మరి మీ చైర్మన్ గారికి చెప్పారా? అన్నం ఉడకట్లేదా? బాగుందా? కోడుకుంటు మరి గవర్నమెంట్ పంపించినమ్మా, పంపించిన కాదు. వీడియో తీసుకో, ఒకరి గురించి బాగున్నా బాగా చెప్పారు. వీడియో తీసుకో. భోజనం ఎలా ఉందమ్మా? బాగలేదా? ఎలా ఉంది? ఆ పత్రిక ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? ఏమైంది? ఫుడ్కే ఏమైంది? మీకు ఎవరైనా చెప్తున్నారా చెప్పమని? ఎన్రోల్మెంట్ అమ్మా ఫుడ్ బాగాలేదని చెప్పారు పిల్లలు. అంతమందిలో బాగుందా? మీరు అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ పెట్టారు? మరి ఏమన్నారు? అధికారులకి తెలియజేసామండి. ఎంఈఓ బాలు గారికి చెప్పాము. ఎంఈఓ బాలు గారు చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వట్లా. ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఎంఆర్ఓ గారు వచ్చేసి 2 ముక్కలు వచ్చారు, చెక్ చేసుకున్నారు. చెక్ చేసినా సరే ఇమీడియట్ గా మార్చండి అన్నారు. ఈ లోపల మళ్ళీ తర్వాత ఎంఈఓ గారు ఎండి మేడం గారు వచ్చారు, తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చారు, తర్వాత తెలుగుదేశం నాయకులు వాళ్ళందరికీ చాలా మంది వచ్చారు, చెక్ చేశారు. ఆ రోజు ఎండిఓ మేడం గారు వచ్చేసి చెక్ చేసి ఫుడ్ బాగాలేదు మార్చుకోమని చెప్పారు. మార్చుకోమని చెప్పినా సరే మార్చుకోవట్లేదు. నిన్న ఏం జరిగింది చెప్పండి నా మీద. నిన్నేమో సిఐటి సుధాకర్ గారు వచ్చారు, ఎంక్వైరీ చేశారండి. సిఐటి సుధాకర్ గారు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసి పిల్లలతో పాటు ఫుడ్ తిన్నారు. బాగలేదమ్మా కొద్దిగా మార్చుకోమని చెప్పారు. మార్చుకోమని చెప్తే వాళ్ళ హస్బెండ్ గారు డ్రింక్ చేసి వచ్చి హెడ్ మాస్టర్ గారు మనకి తిరగబడటం, కూతురు తిట్టడం అలా జరిగిందండి. మరి ఇది ఎంత జరుగుతున్నా గానీ మీరు అధికారులు కంప్లైంట్ ఇచ్చారు, పట్టించుకోలేదు. మీరు జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టొచ్చు కదా? అప్పుడు జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టడానికి ఆలోచించామండి. లేదంటే మొన్నే పెట్టేవాళ్ళం. మేము మొన్న జనవరి 26వ తారీఖు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని ఆలోచించుకున్నాం. తర్వాత ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, ఎండిఓ గారికి తెలియజేసు వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. అందుకని దీని ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా తెలిసేది ఏంటంటే స్కూల్లో భోజనం ఎలా ఉంటుంది? ఇవాళ రాగి జావ ఎలా ఉంది? ఎన్రోల్మెంట్ జరుగుతుంది ఎట్లా మీకు?
గవర్నమెంట్ పంపించినమ్మా వీళ్ళు పంపించిన కాదు. వీడియో తీసుకో ఒకరి గురించి చెప్తే బాగున్నా బాగా. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దేవుని చెరువు స్కూల్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన అసలు ఏం జరిగిందనేటువంటి మాట, విద్యార్థులు నేరుగా మేము ఈ ఆహారాన్ని తినలేకపోతున్నాం అని వారే క్లారిటీగా చెప్తున్నటువంటి పరిస్థితి. వారి పేరెంట్స్ కూడా ఎస్ మేము కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎవరు మమ్మల్ని ఇక్కడ పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట. డిఈఓ మాత్రం హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి ఈ అంశానికి సంబంధించి. మురళి, అంటే ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి మనకు క్లారిటీ అనేది లేదు. అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఘటనలో వాస్తవానికి విద్యార్థులు 3 నెలల నుంచి ఆహారం బాగాలేదు అని చెప్తున్నారు. 3 నెలల నుంచి ఆహారం బాగాలేనప్పుడు ఆ స్కూల్ బాధ్యత చూస్తున్నటువంటి హెడ్ మాస్టర్ దీనికి సంబంధించి ఆ ఏజెన్సీకి వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి 3 నెలల నుంచి ఆహారం బాగాలేనప్పుడు తల్లిదండ్రులు కూడా ఎందుకు దీనికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేయలేదు సామాజిక మాధ్యమాల నుంచి అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా అంటే ఏజెన్సీలకు సంబంధించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏజెన్సీలకు బాధ్యత ఇచ్చినప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే అధికారులు, విద్యాశాఖ అధికారులు ఎందుకంటే ఆ ఏజెన్సీ ఎన్ని స్కూళ్లకు ఆహారాన్ని పంపిణీ చేస్తుంది, వాళ్ళు ఏ విధంగా నాణ్యతతో పంపిణీ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా మండల విద్యాశాఖ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజధాని కోతవేటు దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గం మైలవరం, అక్కడ జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులకు అందించేటువంటి ఆహారం, పోషకాహారం అందిస్తాము, లేదంటే వాళ్ళకు పంపించేటువంటి మెనూలో కానీ అందించేటువంటి మెనూలో కానీ ప్రతి ఒక్కటి కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూస్తే మాత్రం విద్యార్థులు కుళ్ళిపోయిన ఆహారం కానీ అది అన్నంలో పురుగులు కానీ లేదంటే కోడిగుడ్లు కుళ్ళిపోయిన అవసరం వస్తున్నాయంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అంటే వాస్తవాలు ఏంటనే దానికి సంబంధించి స్పష్టత లేకపోయినా అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే హెడ్ మాస్టర్ మీద చర్యలు తీసుకుందని ఒక వర్గం ఆరోపిస్తోంది. లేదు అంటే ఇక్కడ హెడ్ మాస్టర్ కావాలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే రాజకీయ కారణాలతోనే ఆయన కొంత అంటే ఇక్కడ విద్యార్థుల్ని కావాలని వాళ్ళని ప్రేరేపించే ఆహారం పడేసే విధంగా అందరినీ ఒకసారి ఆహారం పడేసే విధంగా ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరించారు అనేది కూడా మరొక ఆరోపణ. ఏది ఎలా ఉన్నా సరే అక్కడ హెడ్ మాస్టర్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాము, పోషకాహారం విషయంలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా చర్యలు చేపడతాము అంటూ కూడా నారా లోకేష్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అంటే మిగిలిన స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ కొంత ప్రశ్నలు తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 3 నెలల నుంచి ఇలా ఉంది అని అంటే మరి మిగిలిన స్కూళ్లలో ఇప్పుడు ఇటువంటి ఘటనలు బయట పెట్టాలన్నా కూడా కొంత అటు హెడ్ మాస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు హెడ్ మాస్టర్లు సస్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు ఈ తరహా ఘటనలు బయటకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది కాబట్టి ఏజెన్సీని కూడా మార్చేసింది కాబట్టి వాళ్ళు ఏమైనా భయం వస్తుందా అనేది కూడా చూడాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల జీవితాలతో కానీ విద్యార్థుల ప్రాణాలతో కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలను ఆ దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదనే భావన వ్యక్తమవుతోంది. అంటే విద్యాశాఖ ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? ఆయన సస్పెండ్ చేయడానికి సంబంధించి ఆయన నిర్లక్ష్యం చేశారనా లేకపోతే ఇటువంటి అంశాలని ఒక ఫేక్గా ప్రొజెక్ట్ చేశారు అనేటువంటి కోణంలో రకరకాలైనటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో సస్పెండ్ చేశారనేది ఒక క్లారిటీ రావాల్సినటువంటి కావాలని ఆయన సస్పెండ్ చేశారు అనేది కూడా అంటే కొంత వినపడుతున్నటువంటి మాట. అయితే ఇక్కడ అది ఆ వీడియోను రిలీజ్ చేసిన విధానమే కొంత అనుమానాలకు తావిచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. 3 మెంబర్ కమిటీని ఏర్పాటు చేశామని నారా లోకేష్ చెప్పారు. 3 మెంబర్ కమిటీ అంటే ఇంత వేగంగా విచారణలో ఎటువంటి అంశాలను పొందుపరిచింది, ఎంత వేగంగా నిర్ణయం తీసుకోవడానికి డిఈఓ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది అంటే వాళ్ళు సాధారణంగా చిన్న సస్పెన్షన్ ఘటనలకు సంబంధించి స్పష్టమైనటువంటి కారణాలు ఉండాలి. కానీ ఇక్కడ డిఈఓ ఏ కారణం చేత అంత కఠిన నిర్ణయం తీసుకున్నారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలకు సంబంధించి అయితే అటు విద్యార్థుల్లో కానీ ఇటు అంటే ఇప్పుడు మా చిన్న 12వ తరగతి వరకు దాదాపు ఇంటర్ వరకు కూడా ఆ ఉచితాహారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. ప్రతి నెల రోజులకో లేదంటే 10 రోజులకో పర్యవేక్షణ లేకపోతే మాత్రం ఇటువంటి ఘటనలో విద్యార్థులు అనవసరంగా ఇప్పుడు మన కల్తీపాల ఘటన చూసాం మనం. అక్కడ అధికారులను ఎంత బెదిరించే ప్రయత్నం చేసినా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళతో కలిపి 15 మంది చనిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆ విద్యార్థులు తినడం వాళ్ళ చిన్నపిల్లల ఆరోగ్యం అంటేనే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్
వెంకట్, ఇక ఏపీ ప్రభుత్వ బడుల్లో అధ్వానంగా మధ్యాహ్న భోజన పథకం ఉందనేటువంటి విమర్శలు ఉన్నాయి. భోజనాన్ని తినలేక విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దేవుని చెరువు స్కూల్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి 3 నెలలుగా నాణ్యత లేని ఆహారం పంపిణీ చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో చిన్నారుల వీడియోలు వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. పాఠశాలను సందర్శించారు డీఈఓ చంద్రకళ. ఇక విద్యార్థులను తప్పుదారి పట్టించినట్లుగా స్కూల్ హెచ్ఎం జాన్పై ఆరోపణలు అయితే ఉన్నాయి. హెడ్ మాస్టర్ జాన్ను డీఈఓ సస్పెండ్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.